వెల్కమ్ టు సాయి మురుగన్ ఛానల్. ఈజీగా చపాతీకి పూరికి వెరైటీ రైస్కి బఠానీ గ్రేవీ టేస్టీగా ఎలా చేయాలని చూపిస్తా. టేస్ట్ అయితే అదిరిపోతుంది. వేడి వేడి చపాతీ మా బాబుకి ఇస్తా. ఎట్లా ఉంది? సూపర్ ఉంది మమ్మీ. ఎలా చేయాలని చూపిస్తా. ఆన్ చేసి కడాయి పెట్టి 2 టీ స్పూన్ ఆయిల్ వేసి సోంపు, జీలకర్ర, ఒక చెక్క, లవంగాలు, కొన్ని కల్పాసి ఇవన్నీ వేసి వేగినాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, 2 ఆనియన్ తీసుకున్నా. నేను 1 కప్పు బఠానీకి 2 ఆనియన్ సన్నగా కట్ చేసుకున్నది. నేను మొత్తం కలర్ మారినాయి. ఇప్పుడు దీంట్లో ఒక 2-3 రవ్వలు కరివేపాకు వేసుకున్నా. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అది కూడా మొత్తం పచ్చి వాసన అంతా పోవాలి. ఇప్పుడు ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం మగ్గిపోయినాయి. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి మిక్సీకి వేసుకున్న 3 టమాటా, అది కూడా దీంట్లో వేసి మొత్తము మనం పోసిన నూనె మొత్తం బయటికి వచ్చేంత వరకు టమాటా కూడా మగ్గిపోవాలి. ఇప్పుడు మనకు టమాటా కూడా మగ్గినాయి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, టేస్ట్కి సాల్ట్. ఇప్పుడు మసాలా కూడా మొత్తం టమాటా ఆనియన్లో కలిసిపోయినాయి. ఇప్పుడు దీంట్లో 1 కప్పు బఠానీ నేను పొట్టు తీసి పెట్టిన, అది వేసి ఒకసారి కలిపి, బఠానీ తొందరగానే ఉడికేస్తుంది ఒక 5-10 నిమిషాల్లో. ఇప్పుడు దీంట్లోనే పైన ఒక పచ్చిమిరపకాయ, గ్లాస్ వాటర్ పోసి ప్లేట్ పెట్టి మూత పెట్టేస్తాం. 5-10 నిమిషాల్లో బఠానీ ఉడికిపోతుంది. నాకు గ్రేవీ రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్కి ఏం చేయాలంటే ఒక 2 టీ స్పూన్ పుట్నాల పొడి కొంచెంగా వాటర్లో కలిపి, ఇదే మన గ్రేవీకి ఫైనల్ టచ్. పుట్నాల పొడి వేస్తే టేస్ట్ సూపర్ ఉంటుంది. పైన కొంచెం కొత్తిమీర చల్లేస్తే మనకు టేస్టీ అయిన బఠానీ గ్రేవీ రెడీ అయింది. చపాతీ, దోశ